అక్కడ దంచేస్తుంది. ఏం కూర చేసారో ఏంటో. వా, స్వాతి కోసం నెల రోజుల నుంచి చప్పటి కూరలు చేస్తున్నారు. అది తినలేక నా వల్ల కావట్లేదు. అత్తమ్మ, మన కోసం ఉన్న కారంగా మంచి కర్రీ చేయొచ్చు కదా. టమాటా పచ్చడి అన్నా చెయ్యు. అసలే మా అల్లునికి తిండి మీద ఉండదు. అడగక టమాటా చట్నీ అడిగిండు. చేయకుండా ఉంటానా? నాటు టమాటాలు ఆర్గానిక్. ఇంతకుముందు ఒకసారి చేసినా, మళ్ళీ చేస్తున్నా. చెయ్యమ్మా, నువ్వు చేసి పెడితేనే ఉండు, మేము తిని పెడతాము. అయినా ఎన్ని రోజులు ఈ సుఖం చెప్పండి? మా అమ్మ ఉన్నన్ని రోజులే కదా. మా అమ్మ పోయినాక 2 పిల్లలతో నేను ఏం వండుకుంటానో ఏం తింటానో. టమాటా పచ్చడి పెట్టుల్లో మా అమ్మ నెంబర్ 1. అసలు మామూలుగా కాదు, సూపర్ పెడుతుంది. ఇండియాలో ఉన్నప్పుడైతే ఆఫీస్కు డబ్బా నిండా కొంచెం పోయేదాన్ని, కూర పట్టుకపోయినట్టు. అబ్బా, మీకు విషయం చెప్పాలండి, ఇండియాలో ఉంటే మా నాన్న బిజీలో మా నాన్న, మా అమ్మ బిజీలో మా అమ్మ. కానీ ఇక్కడ మాత్రము ప్రతి పని ఇద్దరు చేసుకుంటా ఎంతో మంచిగా అనిపిస్తుందో నాకు వాళ్ళ ఇద్దరిని అట్లా చూస్తే. మాటల మధ్యలో మన టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. అన్నం ఆల్రెడీ ఉడుకుతోంది. వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని తిని ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకేనా? ఉంటాం, మళ్ళీ బాయ్.